హాయ్ ఫ్రెండ్స్, మేమందరం వరకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఊరికనే వచ్చాం. బాయ్. హలో హాయ్, వెల్కమ్ టు ది లైఫ్ ఆఫ్ సాయి. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ అనకాపల్లి. స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైము 7 o'clock అవుతుంది. లెట్స్ గో. అరకు వెళ్ళడానికి వైజాగ్ నుంచి అయితే 2 రూట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ రూట్ వచ్చేసి చోడవరం పాడేరు నుంచి అయితే వెళ్తారు. రెండో రూట్ వచ్చేసి సబ్బవరం పెందుర్తి రోడ్ నుంచి అయితే వెళ్తారు. అరకుకి వెళ్ళడానికి చోడవరం పాడేరు రోడ్ అయితే అవాయిడ్ చేయండి. రోడ్స్ అయితే అంతలా బాగోవు. పెందుర్తి సబ్బవరం నుంచి వెళ్తే రోడ్స్ అయితే బాగుంటాయి. పెందుర్తి మీద నుంచి వెళ్ళినట్లయితే స్టార్టింగ్లో కొత్తమ్మ తల్లి టెంపుల్ అయితే వస్తుంది. The real party starts now. తీసాను. మంచి ఫోటో తీస్తాను. వ్యూ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదా గ్యాంగ్ స్టార్, గ్యాంగ్ స్టార్ ఆడేనా? వీడియో ఫోటోలు లేవా? ఫోటోలు ఉంటాయి. ఏదో చెప్తాను. గ్యాంగ్ లీడర్. వ్యూ పాయింట్ గురించి చెప్తానన్నా. అచ్చా వ్యూ పాయింట్ ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న తమిళ్లో சொல்லு. என்ன தம்பி தமிழ் எக்ஸ்பிளைன் व्यू पॉइंट జూమ్ कर दिया ना. వాటర్ ఫాల్స్ నేను చెప్పు. ఫ్రెండ్స్, మేమందరం వరకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఊరికనే వచ్చాం. బాయ్. ఏ వాటర్ ఫాల్ ఇది? హాయ్ ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఈ వాటర్ ఫాల్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి. ఏ వాటర్ ఫాల్ చెప్పు ఫస్ట్. కింద షార్ట్ తీసి నువ్వు ఇలా ఫస్ట్ ఏ వాటర్ ఫాల్ చెప్తే చెప్దాం వాళ్ళకి. వాటర్ ఫాల్ ఏం చెప్పి వాటర్ ఫాల్ ఏం చెప్పకూడదా? హాయ్, హలో హాయ్. ఇక్కడ మనం అరకు వెళ్తున్న రోడ్లో ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది. సో చూడండి, చూపిస్తాను ఒకసారి, వ్యూ చూపిస్తాను ఒకసారి చూడండి. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు.
ఈ వాటర్ ఫాల్స్ అరకు వ్యాలీ 32 కిలోమీటర్స్ ఉందనగా వస్తుంది. వాటర్ ఫాల్ విజిట్ చేసిన తర్వాత 2 కిలోమీటర్స్ వస్తే ఒక బోర్డు అయితే వస్తుంది. ఆ బోర్డు నుంచి 2 రూట్స్ అయితే ఉంటాయి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ వెళ్తే బుర్రా కేవ్స్, కటికి వాటర్ ఫాల్స్ అయితే విజిట్ చేయొచ్చు. మేము ఆల్రెడీ చూసాం కాబట్టి మేము లెఫ్ట్ తీసుకొని అరకుకి అయితే స్టార్ట్ అయ్యాము. అరకు వ్యాలీకి వెళ్ళేటప్పుడు ఇలా దారిలో షాపులు అయితే ఉంటాయి, దాని ముందు ఇలా కాఫీ ట్రీస్ అయితే ఉంటాయి. ఒకసారి అయితే విజిట్ చేయండి. నెంబర్ 1 విజిట్ అనంతగిరి కాఫీ తోటలు. ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాము. లెట్స్ గో. అలా తిప్పుతాడు అదే చెప్తున్నాడు. చెప్పు ఈ కాఫీ ట్రైన్ గురించి చెప్పాలి. ఇవే కాఫీ గింజలు, ఇవి దగ్గర జూమ్ చేయి. ఏంటివి? కాఫీ ఇంటికెళ్ళి కాఫీ చేసుకుంటా బాగుంటుందా? చెప్పురా దీని గురించి చెప్పురా. అట్లా చెప్తాదే నాకు చూడు మనిషి ఎలా తీసుకుంటూ అక్కడ చూడు ఉన్నాయి. కాఫీ 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 ప్లాంట్స్. కాఫీ ప్లాంట్సేనా? ఇప్పుడు పూతకు వచ్చేయన్నీ. పూతకు కాయలు వచ్చాయి. ఇప్పుడు మనం అరకులో కాఫీ తోటలు అయితే ఉన్నాము. ఈ కాఫీ తోటలు అరకు వ్యాలీకి వెళ్ళే దారిలో అయితే ఉంటాయి. ఇప్పుడు మీకు కాఫీ తోటలు ఎలా ఉంటాయో చూపిస్తాను ఒకసారి మీకు అందరికీ. చూడండి. నేను అటు నుంచి వస్తాను, ఒక వీడియో తీ మంచిగా. ఓకేనా? ఈసారి ఎడిట్ చేస్తాను. ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ రా, నెక్స్ట్ ఇయర్కి అన్నీ.
గవర్నమెంట్ టూరిజం ఉంటుంది కదండి, ఈ టూరిజం ప్యాక్లో ఉంది. ఇవి మన కాఫీ బీన్స్. ఈ కాఫీ బీన్స్ ఏంటంటే ప్రజెంట్ పచ్చిగా ఉన్నాయి. ఇవి డిసెంబరు, జనవరి ఈ మంత్లో మనకి మంచి దీనిలో ఉంటుంది. దీన్ని ఎండబెట్టి పౌడర్ చేసి మనం కాఫీ గింజలు మంచి టేస్ట్ వస్తాయండి. మనకి ఇండియా వరల్డ్ వైజ్లో మన ఈ కాఫీ అరకులో ఉన్న కాఫీ గింజల్స్ అనేవి చాలా ఫేమస్ అన్నమాట. ఇంకా మనం చూస్తే చాలా ఉన్నాయి కాఫీ. పదండి చూద్దాం. ఇక్కడ మన కాఫీకి బీన్స్ ఉన్నాయి కదండి, మనకి దగ్గరలో ఉన్న కాఫీ బీన్స్ ఇవన్నీ ఎండబెట్టిన తర్వాత మంచి దీనికి వస్తాయి కదా, దేనికి వస్తాయి మంచి టేస్ట్ వస్తాయి. ఈ టేస్ట్ అనేది మనం అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. మన ఇక్కడ 1/4 కిలో, 1/2 కిలో ఇలా అమ్ముతూ ఉంటారు. కేజీ ఎంత అండి? ఎందుకు అడిగొస్తున్నావు? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఇప్పుడు మన అనంతగిరి తోటలకి అయితే వచ్చాము. అనంతగిరి కాఫీ ప్లాంటేషన్కి అయితే వచ్చాము. ఇది అరకు వెళ్ళే దారిలో ఉంటుంది. ఇక్కడ మన వసంతక్క కొన్ని ఏంటండి కాఫీ సరుకులు అయితే అమ్ముతున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఇక్కడ అయితే పర్చేస్ అయితే చేయండి. ఒకసారి కాస్ట్ చూపిస్తాను, ఒకసారి చూడండి. రాగానే మనకు ఒక టప్ ఇస్తారు. టప్లో మనకి అన్ని ఈ ప్యాకెట్స్ అన్ని ఉన్నాయి కదా, ఈ ప్యాకెట్స్ ఏవి తీసుకున్నా 20 రూపీస్. ఏదైనా చీప్ అండ్ బెస్ట్. మనం రెగ్యులర్గా మనం డిమార్ట్కి వెళ్తుంటాం, ఏసార్ మార్ట్, చాలా మార్ట్స్ వెళ్తుంటాం. అవన్నీ మనకి ఏంటంటే న్యాచురల్గా దొరకవు. అవన్నీ చాలా రోజులు ఉండి దానికి ఎక్స్పైరీ డేట్స్, కెమికల్స్ ఇవన్నీ ఉంటాయి. చాలా ఆర్గానిక్గా ఉన్నాయి. ఏదైనా 20. ఏవైనా 20. ఈ డబ్బాలు ఇవన్నీ మనకి కాఫీ బీన్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో ఉన్నాయి. మనకి ఏంటంటే ఈ 100 గ్రామ్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవైతే 100 రూపీస్, 50 అనుకుంటుంది. ఇది 50 రూపీస్, ఇది 100 రూపీస్. ఈ కాఫీ బీన్స్ అనేవి మనకి డైరెక్ట్గా ఇది ఏం లేదు, ఆల్రెడీ ఎండబెట్టి ఉన్నవి. మనం ఏంటంటే రోస్ట్ అయ్యి ఉంటాయి, డైరెక్ట్గా మనం మిక్సీ చేసుకొని మనం వాడేసుకోవచ్చు. ఓకే. ఇవి ఏంటంటే మనకి మిరియాలు ఉంటాయి, చాలా న్యాచురల్గా ఉన్నది. ఒకసారి చూడండి. 10 రూపీసా? 20 రూపీస్. మనకి డిమార్ట్లో ఈజీగా మనకి ఇది ఒక 25 గ్రామ్స్ ఇలా అయితే 50 రూపీస్ ఇలా ఉంటుంది. ఓకే. కానీ మనకి అయితే ఆర్గానిక్ 20 రూపీస్లో దొరికేస్తాం. అక్కడ కొనే కన్నా ఇక్కడ కొంటే మన వసంతకి కొంచెం యూజ్ చేసినట్టు ఉంటుంది, సేల్ అయినట్టు ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ది లైఫ్ ఆఫ్ సాయి నుంచి యూట్యూబర్స్ ఎవరైనా మా సబ్స్క్రైబర్స్ వస్తే మీరు 10% అయితే డిస్కౌంట్ ఇవ్వాలి ఈ వీడియో చూపిస్తే. ఓకేనా? ఓకే. తీసుకురా కొట్టి ఏం కాల మొత్తం అన్నీ అమ్మ. మనకి మిరియాలు, యాలకులు కూడా 20 రూపీస్. ఓకే. నెక్స్ట్ గసగసాలు, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ ఇక్కడ మనకి లవంగాలు ఉన్నాయి. నెక్స్ట్ ఈ రంగు బిర్యానీలో వేసుకునే రంగు అనమాట, కలర్, ఫుడ్ కలర్. నెక్స్ట్ ఈ ఇలాచి, నెక్స్ట్ ఈ పువ్వు, బిర్యానీ పువ్వు. నెక్స్ట్ ఈ కాయలు, ఏ కాయలు? జాజికాయలు. నెక్స్ట్ చెక్క, బిర్యానీ చెక్క. ఇలా అన్నీ మనకి ఏంటంటే అన్నీ ఉన్నాయి. ఏదైనా 20. ఏవైనా 20. ఇది కూడా కస్తూరి మేతి. నెక్స్ట్ ఇలా బిర్యానీ ఆకు. వావ్. ఇంకా చెప్పక ఇవన్నీ మనకి ఎందుకు ఇస్తారు? ఏదైనా 20. చవక ఇవన్నీ ఓన్గా పండించినాయి మొత్తం. ఇవన్నీ ఎక్కడ తోటలన్నీ ఉన్నాయి. యాలకులు కూడా చీపు చెట్టు వస్తుంది కదా, చీపు ముందు చూపిస్తాను. చీపు చెట్టు లాగానే వస్తుంది కానీ కిందకి ఇవన్నీ మీరు పండించినవే. ఇందులో కొన్ని అయితే ఏం లేవు. చూసారు కదా, మన పోటీ అయితే ఇవన్నీ తీసుకున్నాడు. ఇలా మీరు వచ్చినప్పుడు కూడా ఏదైనా తీసుకుంటే మనకు డిస్కౌంట్ అయితే ఇస్తుంది ఒక 10%. ది లైఫ్ ఆఫ్ సాయి పేజ్ చూపిస్తే. ఓకేనా? ఓకే.
ముందు పోదు ముందు పోదు ముందు పోదరా ముందు పోదరా 5 రూపాయలు ఉంటుంది.